బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. టాలీవుడ్ సీనియర్ నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొనడంతో పాటు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. ఆమె MDMA డ్రగ్ ను తీసుకున్నట్లుగా ఆధారాలను సేకరించి అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్టులను కూడా జత చేశారు. ఈ కేసులో మొత్తం 88 మందిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు 1086 పేజీల ఛార్జ్ షీటును కోర్టుకు సమర్పించారు. దీంతో ఈ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతుందనే ఉత్కంఠ నెలకొంది. బెంగళూరు శివార్లో నిర్వహించిన రేవ్ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ పార్టీలో పాల్గొన్న వారందరి నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని పరీక్షించగా 88 మంది అడ్డంగా దొరికిపోయారు. పార్టీలో పాల్గొన్న 73 మంది పురుషుల్లో 59 మందికి, 30 మంది మహిళల్లో 27 మందికి వైద్య పరీక్షల్లో డ్రగ్ పాజిటివ్ వచ్చిందని పోలీసులు తెలిపారు. రేవ్ పార్టీని భగ్నం చేసిన సమయంలో తాను హైదరాబాద్లోనే ఉన్నానంటూ హేమ వీడియో చేయడం, ఆమె వేసుకున్న డ్రెస్ కారణంగా అడ్డంగా దొరికిపోవడం అప్పట్లో హై డ్రామాను తలపించింది. ఈ కేసులో విచారణకు రావాలని బెంగళూరు పోలీసులు 2 సార్లు నోటీసులు ఇచ్చినా తనకు ఆరోగ్యం బాగోలేదంటూ హేమ తప్పించుకుంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బెంగళూరు పోలీసులు జూన్ నెలలో 3వ నోటీసులు ఇచ్చి విచారణ అనంతరం అరెస్ట్ చేశారు. కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో హేమను బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. అయితే తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, తనపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ హేమ బెంగళూరు కోర్టును ఆశ్రయించింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలైంది. అయితే తాజాగా ఈ కేసుకు సంబంధించి ఛార్జ్ షీటు దాఖలు చేసిన పోలీసులు డ్రగ్స్ తీసుకున్న 88 మందిలో హేమ కూడా ఉన్నట్లు పేర్కొనడం సంచలనంగా మారింది.